ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ యేసయ్య శక్తి కలిగిన నామములో మా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప, ఆయన మహా కనికరాన్ని బట్టి ప్రతిరోజు ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడెంతో దయ చూపిస్తూ ఉన్నారు. ఆ గొప్ప దేవునికి మహిమ కలుగునుగాక. మరి నేటి దేవుని మాట అనే ఈ శీర్షికలో దేవుడు ఈరోజు మనకివ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 21వ వచనం నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. మరియు అతడు కేనీయుల వైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లనెను, నీ నివాస స్థలము దుర్గమమైనది, నీ గూడు కొండ మీద కట్టబడి ఉన్నది అని బిలాము ఇశ్రాయేలులందరూ కూడా ఆ గ్రౌండ్లో కూర్చుని ఉంటే ఆ సమయంలో బిలాము ప్రవచిస్తూ ఉన్నాడు. ఏమండి, బాలాకు ఇశ్రాయేలును శపించమని బిలాముని తీసుకుని వస్తే ఆ మోయాబు ప్రాంతములో ఆ బిలాము నిలవబడి ఇశ్రాయేలీలందరూ కూడా వారి గోత్రముల చొప్పున చక్కగా వాళ్ళు కూర్చొని ఉంటే ఈయన ప్రవచించడం మొదలుపెట్టాడు. చాలా విషయాలు చెబుతూ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన ఏమంటున్నాడంటే, నీ నివాస స్థలము దుర్గమమైనది, నీ గూడు కొండ మీద కట్టబడి ఉన్నది అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఎంత అద్భుతమైన విషయమో కదా. ఇంతకీ ఎవరి గురించి ఆ మాట చెప్పారు అంటే కేనీయుల వైపు చూచి ఆ మాటను చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంతకీ ఆ కేనీయులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని మనం ఒక్కసారి ఆలోచిస్తే వీళ్ళు కూడా అబ్రహాము సంతానమే. అబ్రహాము షారా చనిపోయిన తర్వాత కెతూరా అనే ఒక ఆమెను చేసుకోవడం, ఆమెకు కూడా కుమారులు పుట్టడం, అందులో కేయిను అనే ఒక ఆయన పేరుతో ఈ జనాంగం ఏర్పడడం మనందరికీ తెలిసిన విషయమే. అంటే వీళ్ళు కూడా అబ్రహాము సంతానమే అన్నమాట. వీళ్ళు కూడా విశ్వాస సంబంధులే అన్నమాట. వీళ్ళు కూడా దేవునికి దగ్గరగా ఉన్నవారేనన్నమాట. ఈ రోజున మనకు అర్థమవుతుంది. మనందరికీ తెలుసు, మోషే నాయకుడు ద్వారా ఆయన ఇశ్రాయేలీయులందరినీ కూడా ఆయన అరణ్య మార్గములో నడిపించినట్లుగా మనకు తెలుసు. మోషే మామ కూడా ఈ కేనీయులకు సంబంధించిన వ్యక్తి. ఆయన పేరు హోబాబు అని మనకందరికీ తెలుసు. రఘుయేలు అని కూడా మరొక పేరు కూడా ఉంది. ఏమండి, ఆ మోషే మామగారి యొక్క సంతానానికి సంబంధించిన విషయం గురించి ఇక్కడ బిలాము ప్రవచిస్తూ ఉన్నాడు. వీరు కూడా విశ్వాస సంబంధులే కదా. ఏమంటున్నాడంటే, నీ నివాస స్థలము దుర్గమమైనది, నీ గూడు కొండ మీద కట్టబడి ఉన్నది అని చెబుతూ ఉన్నాడు. ఏమండి, మనం ఒక్కసారి ఆలోచిస్తే, ఏమండి, ఇశ్రాయేలులందరూ కూడా అరణ్య మార్గములో నడుస్తూ ఉన్నారు. ఎక్కడ మేఘం ఆగిపోతే అక్కడ గుడారాలు వేసుకుంటూ ఉన్నారు. ఎప్పుడు మేఘము పైకి కదిలితే అప్పుడు తమ గుడారాలు విప్పి బయటికి ఆ ప్రయాణం మొదలు పెడుతూ ఉన్నారు. మరి అలాంటి జనాంగాన్ని చూచి బిలాము చాలా చక్కగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. బిలాము సోదగాడే కానీ దేవుడు అతన్ని అధీనంలోకి తీసుకొని వచ్చి ప్రపంచానికి అవసరమైన మంచి మాటలను బిలాము చేత పలికించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమంటున్నాడంటే, నీ నివాస స్థలము దుర్గమమైనది అంటూ ఉన్నాడు. ఏమండి, గుడారాలలో నివసించేవాళ్ళు, ఏమండి, అది సిమెంటుతో కట్టిన ఇళ్ళు కాదు కదా, ఇటుకలతో కట్టిన ఇళ్ళు కాదు కదా. ఏమండి, గుడారాలు అంటే ఒక క్లాత్తో తయారు చేస్తారు కదా. ఒక మంచి దట్టంగా దిట్టంగా ఉన్న ఆ క్లాత్తో తయారు చేస్తూ ఉంటారు. మరి అలాంటి క్లాత్తో తయారు చేసిన గుడారాలు ఒకవేళ అరణ్యంలో వాళ్ళు వేసుకుని ఉంటే, ఏమండి, ప్రొటెక్షన్ అనేది చాలా సిమెంట్తో కట్టిన ఇంటి కంటే వీళ్ళకి ప్రొటెక్షన్ అనేది తక్కువగా ఉంటుంది. మనం ఆలోచిస్తే ఎప్పుడు చూసినా వీళ్ళు గుడారాల్లోనే ఉండేవారు. ఏ రోజున వాళ్ళు ఇల్లు సొంతంగా కట్టుకోలేదు. కానీ ఈయన ఏమని ప్రవచిస్తూ ఉన్నాడంటే, నీ నివాస స్థలము దుర్గమమైనది అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాము. దుర్గమమైనది అంటే ఇంక ఎవ్వరూ కూడా నీ నివాస స్థలములోకి చొచ్చుకొని రాలేరు. అది విష సర్పమైనా, అది దొంగలైనా, లేకపోతే శత్రువైనా ఎవ్వరూ కూడా మీ నివాస స్థలాలలోనికి చొచ్చుకొని రాలేరు. ఒకవేళ మీరు నివసించేది గుడారాల్లో అయినా, మీరు నివసించేది ప్రొటెక్షన్ లేని ప్రాంతంలో అయినా, ఎడారిలో అయినా, అరణ్యంలో అయినా, చుట్టూ
ఒకవేళ శత్రువులు మోహరించినా సరే ఇశ్రాయేలు జనాంగాన్ని ఎవ్వరూ కూడా ఏమీ చెయ్యలేరు అన్నట్టుగా ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. నీ నివాస స్థలము దుర్గమమైనది అంటే దుష్టులైన వారు, శత్రువులైన వారు అస్సలు నీలోనికి ఎంటర్ కాలేరు, నీ లోపలికి రాలేరు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు నివసించేవేమో బలహీనమైనవి, వాళ్ళేమో ఎటు ప్రొటెక్షన్ లేని, చుట్టూ గోడలు లేని ప్రదేశాలలో వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. కానీ అలాంటి నివాస స్థలాలను చూచి బిలాం అంటూ ఉన్నాడు, మీ నివాస స్థలము దుర్గమమైనది అని ఎందుకంటున్నాడు అని ఒక్కసారి నేను ఆలోచించాను. ఆలోచిస్తే నాకు అనిపించింది, వారి నివాస స్థలము ఒకవేళ భౌతికంగా చూడ్డానికి బలహీనంగా కనిపిస్తుంది, గాలేస్తే ఎగిరిపోయేలాగా, వర్షం వస్తే పడిపోయేలాగా కనిపిస్తూ ఉంది, లేకపోతే శత్రువులు వచ్చి వాళ్ళ గుడారాలని నాశనం చేసే అవకాశం కూడా లేకపోలేదు, చాలా బలహీనంగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ బిలాము కంటికి ఏం కనిపిస్తూ ఉందంటే వారు యేసు క్రీస్తు వారు, లేకపోతే దేవుడు అనే ఆ దేవుని కింద వాళ్ళ కప్పబడి ఉన్నట్టుగా, ఎలాగైతే మేఘము వారిని కప్పి ఉందో మేఘము చాటున ఉండి ఆయన వీళ్ళని నడిపిస్తూ ఉన్నాడు కదా, ఈ రోజున అగ్ని స్తంభముగా, మేఘ స్తంభముగా ఆ గుడారాల చుట్టూ దేవుడే తోడుగా ఉండడం వల్ల ఆయనకి ఎలా కనిపిస్తుంది అంటే మీ నివాస స్థలము దుర్గమమైనది అని చెబుతూ ఉన్నాడు. అంటే దేవుని పిల్లల నివాస స్థలాలు ఒకవేళ బలహీనమైనా, వారు పేదవారైనా, వాళ్ళు ఒకవేళ చాలా ఏమీ లేని వారైనా సరే, వాళ్ళు దేవుణ్ణి కలిగి ఉంటే దేవుడే వాళ్ళ చుట్టూ తన గుడారాన్ని మన మీద కప్పుతాడు అని ప్రకటన గ్రంథంలో ఉన్నట్టుగా ఆయన తన గుడారాన్ని మన మీద కప్పే దేవుడై ఉన్నాడు. ఈ లోక సంబంధమైన ఏ శత్రువైనా, ఏ అనారోగ్యమైనా, ఏ కష్టమైనా, ఒకవేళ సాతానుడు చీకటి శక్తులు మన మీద పనిచేయాలి అని ఒకవేళ ఆలోచించినా సరే ఆ గొప్ప దేవుడు మనకు తోడుగా ఉండి చక్కగా నడిపిస్తాడు అనే విషయాన్ని చాలా చక్కగా ఈయన చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, ఆ రోజున ఇశ్రాయేలును అలాగ నడిపించినట్లుగానే ఈ రోజున దేవుని పిల్లలమైన మనల్ని కూడా ఆయన చక్కగా నడిపిస్తూ ఉన్నాడు. పోరాటాలు ఎన్నున్నా, సమస్యలు ఎన్నున్నా, అనారోగ్యాలున్నా, ఒకవేళ ఈ లోకానికి మనం ఎంతో బలహీనులుగా కనిపించినా, ఆర్థికంగా బలహీనులమైన, శారీరకంగా బలహీనులమైన, ఇక్కడ దేవుడు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏంటి అంటే, ఒకవేళ మీరు బలహీనులే కావచ్చు, మనం బలహీనులమే, అది మనం ఒప్పుకొని తీరాల్సిందే. బలహీనులమైన మన గూడు అంట, మన నివాస స్థలము దుర్గమమైనది అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. నీ నివాస స్థలము దుర్గమమైనది. ఈ లోకంలో ఏ శక్తి కూడా విశ్వాసిని తాకలేదు, విశ్వాసిని ముట్టలేదు. ఎందుకంటే దేవుడే తన గుడారాన్ని మన మీద కప్పాడు గనుక, దేవుడే తన యొక్క శరీరము ద్వారా మనకు గుడారాన్ని ఏర్పరిచాడు గనుక, ఈ రోజున యేసయ్య దగ్గరికి మనం వచ్చేసాం గనుక, దేవా నీవే మా కొండ, నీవే మా కోట అని చెప్పాము గనుక, ఆయనే మన చుట్టూ దుర్గముగా ఉండి మనల్ని ప్రతి పోరాటం నుంచి, శత్రువైన సాతాను బారి నుంచి మనల్ని రక్షించగలిగిన సమర్థుడై ఉన్నాడు. ఈ రోజున ధైర్యం మనం తెచ్చుకోవాలి. ఎందుకంటే మన నివాస స్థలము దుర్గమమైనది అని దేవుడు వాగ్దానం ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకేమని అక్కడ చెప్తూ ఉన్నారంటే, నీ గూడు కొండ మీద కట్టబడి ఉన్నది అని చెప్పడం కూడా మనం చూస్తూ ఉన్నాం. గూడు అంట అండి, గూడు అంటే సాధారణంగా పేదవాళ్ళు కలిగిన దానిని గూడు అంటారు. ఒకవేళ మనకు గూడు ఉండొచ్చు, షెల్టర్ చిన్నదే కావచ్చు, లోకంలో పెద్ద పెద్ద అంతస్తులు మనకు లేకపోవచ్చు, కానీ నీ గూడు ఎక్కడ కట్టబడి ఉంది అంటే కొండ మీద కట్టబడి ఉంది. అందుకనే భక్తుడైన దావీదు అంటాడు, యెహోవా నా బలమా అని పిలుస్తూ, నా కొండ నీవే, నా కోట నీవే, నా దాగు చోటు నీవే అంటాడు. సాధారణంగా కొండ మీద ఉన్నప్పుడు ఏమండి, కొండ మీద ఉన్నప్పుడు ఏ వర్షం పడినా, లేకపోతే ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆ పైకి ఏ శత్రువు పైకి ఎక్కలేడు కదా. అందుకనే చెబుతూ ఉన్నాడు, నీ గూడు కొండ మీద కట్టబడి ఉంది. ఏమండి, ఆయనే మన కొండ, ఆయనే మన కోట, ఆయనే మన ఆశ్రయ స్థానము. కాబట్టి కొండ మీద మనం ఉన్నామన్నమాట. బండ మీద కట్టుకున్న ఇల్లులాగా ఈ రోజున
కొండ మీద మన నివాస స్థలం ఉంది. ఎందుకు అంటే మనం ఎప్పుడైతే రక్షించబడ్డామో, దేవుని దగ్గరికి వచ్చామో, యేసయ్య రక్తం మనం కడిగిందో అప్పటి నుంచి మనం దేవునికి సంబంధించిన వారం అయిపోయాం. ఎప్పుడైతే దేవునికి సంబంధించిన వారం అయిపోయామో ప్రతి విషయంలో ఆయన ప్రొటెక్షన్ ఇస్తాడు, ప్రతి విషయంలో మనకు సహాయం చేస్తాడు. కాబట్టి విశ్వాసులు అధైర్యపడాల్సిన అవసరత లేదు. నా గూడు చిన్నదే కదా, రేకుల ఇల్లే కదా, లేకపోతే మామూలు క్లాత్తో తయారు చేసిందే కదా, లేకపోతే బలమైనది ఏమీ కాదు కదా. ఒకవేళ ఈ లోకానికి అది బలహీనంగా కనిపించవచ్చు, అది గూడులాగే ఉండొచ్చు. కానీ మన మీద ఒక పెద్ద గూడు ఏంటి అంటే యేసు క్రీస్తు శరీరము అనే గూడు కిందకి మనం వచ్చేసాం. యేసు క్రీస్తు శరీరము లోపల మనం దాగి ఉన్నాం. కాబట్టి ఈ లోక సంబంధమైన ఏ శత్రువు కూడా, లేకపోతే ఈ లోక సంబంధమైన ఏ విధమైన సమస్యలు, పోరాటాలు కూడా మనల్ని ఏమీ చేయలేవు అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. పోరాటాలు ఎన్నున్నా సరే, ఒకవేళ మనం ఇశ్రాయేలుల గురించి ఆలోచించుకుంటూ వెళ్తే వాళ్ళు అరణ్య మార్గంలో వెళుతూ ఉన్నారు. చుట్టూ వాళ్ళ శత్రువులే, చుట్టూ శత్రు రాజ్యాలే. మా దారి వెంబడి రావద్దంటారు, మా రోడ్డు వాడుకోవద్దంటారు, మా నీళ్లు వాడుకోవద్దంటారు. కానీ ఏ రోజు దప్పిక చేత వాళ్ళు చచ్చిపోలా, ఏ రోజు ఆహారం లేక వాళ్ళు చనిపోలేదు. ఏమంటే దేవుడికి పాపం చేసి దేవుడిని నమ్మకపోవడం వల్ల దేవుని శిక్షకు పాత్రులయ్యారే తప్ప ఏ రోజు కూడా శత్రువుల చేతికి ఆయన అప్పగించాలని ఆయన ఎప్పుడూ అనుకోలేదు. కానీ వాళ్ళు పాపము చేసినప్పుడు మాత్రమే వాళ్ళు శత్రువుకి దేవుడు అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజున విశ్వాసులు గ్రహించాల్సింది, మన గూడు కొండ మీద కట్టబడి ఉంది. ఆయనే మన కొండ, ఆయనే మన కోట. మనది కేవలం గూడు మాత్రమే కావచ్చు, బలహీనమైందే కావచ్చు, మన జీవితం బలహీనమైనదే కావచ్చు, మన యొక్క ఆ పరిస్థితులు బలహీనమైనవే కావచ్చు. ఏది ఏమైనా సరే ఇక్కడ దేవుడు మనకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నేను మీ మీద నా గుడారాన్ని కప్పుతాను, మీ నివాస స్థలము దుర్గమమైనది అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. మన నివాస స్థలము అంటే కేవలం మనం నివసించే ఇల్లు మాత్రమే కాదు, మన శరీరము కూడా దేవునికి నివాస స్థలము కదా. ఏమని నివాస స్థలాన్ని ఆక్రమించుకోవాలని సాతానుడు ఆరాటపడుతూ ఉన్నాడు. ఎలాగైనా భక్తిలో నుంచి పక్కకి లాగాలని వాడు తాపత్రయపడుతూ ఉన్నాడు. అయినా సరే మనం దేవుణ్ణి ఆశ్రయించాము గనుక, దేవుని మాట చొప్పున ఆత్మ సంబంధమైన యాత్రలో ప్రయాణము చేస్తూ ఉన్నాము గనుక, ఈ జీవితం అనే లేకపోతే శరీరం అనే ఈ నివాస స్థలాన్ని ఏ శత్రువు అంటకుండా, సాతాను చేతికి చిక్కకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం. కాకపోతే ఒకటే, ఈ నివాస స్థలములో, ఈ శరీరం అనే నివాస స్థలములో దేవునికి ఇష్టం లేని కార్యాలు ఏమీ చేయకుండా జాగ్రత్త పడదాం. అలాంటి భక్తి మనం చేయగలిగిన రోజున, ఒకవేళ మనం అరణ్యంలో ఉన్నా, ఎడారిలో ఉన్నా, ఆ లోక సంబంధమైన సౌకర్యాలు, సదుపాయాలు మనకు లేకపోయినా సరే దేవుడు మనల్ని, ఆయనే తన గుడారాన్ని మన మీద కప్పి మేఘ స్తంభముగా, అగ్ని స్తంభముగా వారిని నడిపించినట్లుగా ఈ రోజున మనల్ని కూడా నడిపించడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన మీద విశ్వాసం ఉంచుదాం. ఏ విషయంలో కూడా పాపము లేకుండా మన జీవితాన్ని భద్రంగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయునుగాక. తలలు వంచి కళ్ళు మూసుకొని చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు నాయన. నీ ప్రజలైన ఇశ్రాయేలీయులను అగ్ని స్తంభముగా, మేఘ స్తంభముగా, ఎడారిలో, అరణ్య మార్గములో నడిపించి ఏ శత్రువు చేతికి అప్పగించకుండా నాయన కంటి పాప వల్లే మీరు కాపాడుతూ వచ్చారు కదా. ఈ రోజున నీ పిల్లలమైన మమ్మల్ని కూడా నాయన మీరు కాపాడుతూ వస్తారు తండ్రి. నాయన ఏ పాపము అంటకుండా మా శరీరమైన నివాస స్థలాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ లోక సంబంధమైన సదుపాయాలు మాకు లేకపోయినా, ఒకవేళ తండ్రి అంతస్తులు మాకు లేకపోయినా, బలహీనమైన పరిస్థితులలో మేము ఉన్నా సరే తప్పకుండా మా నివాస స్థలం దుర్గమమైనది అని మీరు చెబుతూ ఉన్నారు. శత్రువైన సాతాను ప్రవేశించకుండా మీరు మాకు అడ్డుగా ఉంటారయ్యా. మా గూడు కొండ మీద కట్టబడి ఉన్నది గనుక ఏ విషయంలో కూడా
ధైర్యంగా ముందుకు సాగిపోవడానికి మాకందరికీ కృప చూపించుము. మా ప్రియమైన విశ్వాసులందరినీ బలపరచుము నాయన. ఎంతమంది బలహీనంగా ఉన్నారో మీరు తాకండి, ముట్టండి, సంపూర్ణమైన విడుదల దయచేయము. పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిపై మెండైన ఆశీర్వాదాలు కుమ్మరించండి. అంత మాత్రమే కాదు, ఎగ్జామ్స్ రాస్తున్న వారికి, ఇంటర్వ్యూకి వెళుతున్న వారికి కూడా మీరే కృప చూపించి నడిపించమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా ఓపికగా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్ధన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్.